హే ఎవ్రీవన్! ఇన్ని రోజులు నా ఎదురు చూపులకి ఈరోజైతే బ్రేక్ ఇచ్చాననమాట. ఏంటి ఆ ఎదురు చూపులంటే ఇదేనండి, నాన్ వెజ్ తినే రోజు కోసం. ఇలా మీలో ఎంతమంది నాన్ వెజ్ తినడం కోసం వెయిట్ చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే ఇన్ని రోజులు నాన్ వెజ్ ఎందుకు తినలేదో ఇప్పుడైతే చెప్తాను. ఎందుకు తినలేదంటే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు మేమైతే నాన్ వెజ్ తినము. అలా కార్తీక మాసం స్టార్ట్ అయిన 2 వీక్స్ తర్వాత మళ్ళీ మా ఊర్లో రాముల వారి గుడి అయితే ఓపెనింగ్ చేశారు. అక్కడ మేము పూజలో పార్టిసిపేట్ చేశాము. పూజలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గానీ, ఊర్లో ఉన్న వాళ్ళు గానీ 41 డేస్ వరకు నాన్ వెజ్ అయితే తినకూడదని చెప్పారు. సో, అలా నియర్లీ 2 మంత్స్ అయితే అవుతుంది మేము నాన్ వెజ్ తిని. ఇక్కడైతే ఫైనల్‌గా మటన్ కర్రీ చేసుకుందాం అనేసి మటన్ అయితే తెచ్చుకున్నాను. నా స్టైల్‌లో మటన్ కర్రీ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఈ మటన్ గూడా అలిగిందో ఏమో ఇన్ని రోజులు తినలేదనేసి. ఇది 10 విజిల్స్ ఏసినా అసలు ఉడకలేదు. ఫైనల్‌గా ఎవరో చెప్పిన ఒక చిన్న టిప్ అయితే యూజ్ చేశాను. కొంచెం బేకింగ్ సోడా ఏసుకొని మళ్ళీ ఉడకబెట్టుకుంటే ఉడికింది. మరిన్ని ఇలాంటి ముచ్చట్ల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.